అందరికీ నమస్కారం అండి. మిరపలో ఎక్కువగా మనకు తాలు శాతం అయితే కనిపిస్తా ఉన్నది. సో, ఇది కాయమచ్చ అను అదేవిధంగా మనకు కొమ్మ ఎండు తెగులు అయితే విపరీతంగా అయితే రావడం జరుగుతూ ఉంది. సో, దీనికొచ్చేసి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాల్సి అనేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో, తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తా ఉంటారో ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కాయ మచ్చ ఈ వ్యాప్తి అనేసి మనకు ఎక్కువగా పెరిగినప్పుడు మనకు దిగుబడులు అయితే మనకు తగ్గే అవకాశం ఉన్నది. సో, మనకు దిగుబడి పెరగాలి, మంచి కాయ మచ్చ నుండి మనకు కాయ క్వాలిటీ షైనీస్‌గా రావాలంటే మనకు మొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఈ గెలీలియో సెన్సా అనేసి మనకు మార్కెట్‌లో దొరుకుతది. ఇది ఎకరానికి వచ్చేసి 400 ఎంఎల్ బాటిల్ ఉంటది. దీన్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటది. అదేవిధంగా ఈ నాటివో కూడా దొరుకుతది. బేయర్ కంపెనీ వారి నాటివో అండ్ క్యాబ్నో ట్యాబు, అదేవిధంగా మనము ఈ మెరివాన్ డ్యూ అనేసి ఉంటుంది. అదేవిధంగా మనకు అనేక రకాల ప్రోడక్ట్లు అయితే మనకు మార్కెట్కి అయితే రావడం జరిగింది. సో, తక్కువ కాస్ట్లో వచ్చేసి మనకు యూపీఎల్ సాప్ దొరుకుతుంది. అండ్ ఈ కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ని మీరు స్ప్రే చేసుకున్నా కూడా మనకు తగ్గే అవకాశం ఉన్నది. సో, అదమా కంపెనీ నుండి షమీరు, జమీరు, అదేవిధంగా ఈ కస్టోడియా ఇట్లాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ తాలు శాతం మనకు తగ్గే అవకాశం ఉన్నది. సో, కాయమచ్చ అనేసి విపరీతంగా అయితే పెరిగిపోతూ ఉన్నది. సో, ప్రధానంగా మనకు వాతావరణంలో మార్పులు రావడంతో కొమ్మ ఎండు తెగుళ్ళు వ్యాప్తి వచ్చినప్పుడు ఈ యొక్క మనకు ఏదైతే ఉందో కాయమచ్చ వ్యాప్తి అనేసి చాలా విపరీతంగా అయితే పెరిగిపోతూ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతూ ఉన్నది. సో, మంచు పడినప్పుడు కూడా దీని వ్యాప్తి అయితే పెరుగుతుంది. సో, దీన్ని మీరు మనం చెప్పిన వంటి టాప్ మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉన్నది. దాంట్లో కంపల్సరీగా మీరు యాంటీబయాటిక్గా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో, ఈ సాఫు, నాటివో, అదేవిధంగా కస్టోడియా, క్యాబ్నో ట్యాబు, గెలీలియో సెన్సా, మెరివాన్ డ్యూ, సో అషన్బో ఇట్లాంటి మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఒక్కసారి స్ప్రే చేసుకున్నట్లయితే మార్చి మీరు 15 నుండి 20 రోజులకు ఒక 2 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ కాయమచ్చ అనేసి తగ్గే అవకాశం ఉన్నది. విపరీతంగా ఇప్పుడు పచ్చి కాయ ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇట్లాంటి సమస్యలు అయితే ఉండే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. సో, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై అందరికీ.